నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ ఈరోజు చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంది ఎన్డీఏ కూటమి. అండ్ అలాగే మమతా బెనర్జీ కూడా చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. ఎందుకంటే ఆవిడ గగ్గోలు పెడుతోంది. దగ్గర దగ్గర 93 లక్షల ఓట్లు మిస్ అయిపోయాయని. ఆ 93లో అత్యంత కష్టం మీద చేస్తే ఒక 50,000 ఓట్లకి పర్మిషన్ దొరికింది. అంటే అందులో 27 లక్షల ఓట్లు హోల్డ్లో పెట్టారు. హోల్డ్లో పెట్టిన దాని మీద జ్యుడిషియల్ ఆఫీసర్స్, పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన జ్యుడిషియల్ ఆఫీసర్సు దానికి సంబంధించి విచారణ జరుపుతున్నారు అని చెప్తున్నారు. మమతా బెనర్జీ ఆవిడ అభ్యంతరం ఏంటంటే, విచారణ జరపట్లేదు, ఉత్తినే పిలిపించుకుంటున్నారు, పంపిస్తున్నారు, ఎక్కువగా మహిళల ఓట్లే తీసేశారు ఆ 27 లక్షల మందిలో. అనుమానాస్పద ఓటర్లు. ఎలా అనుమానాస్పద? దానికి సంబంధించి ఏదో వెరిఫికేషన్స్, రకరకాల ప్రాసెస్లు చేస్తుంది జ్యుడిషియల్ డిపార్ట్మెంట్. వాళ్ళ మీద దాడులు చేయటం, వాళ్ళని కిడ్నాపులు చేయటం, ఒకటి కాదు నానా రకాల అరాచకాలు వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారి ఆధ్వర్యంలో జరిగినాయి. అయితే ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే, సరే ఆత్మసాక్షి గ్రూప్ సర్వేలోకి వెళ్లే ముందు, ఇది థర్డ్ ఇదన్నమాట, వాళ్ళు చేసిన థర్డ్ ఫేజ్ సర్వే ఏప్రిల్ 16తో ముగిసేనాటికి. వెళ్ళే ముందర ఒక విషయం ఇక్కడ గమనించాలి. ఈరోజు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వంలో ఉన్న పోలీస్ స్టేషన్లన్నీ కూడా సిఆర్పిఎఫ్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది, లేదా కేంద్ర బలగాలు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాయి. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్లో కూడా మార్పులు జరిగినాయి. డీజీపీ, సిఎస్, చీఫ్ సెక్రటరీ ఎలాగో మార్చారు. జిల్లా కలెక్టర్లను, మ్యాజిస్ట్రేట్లను కూడా మార్చేశారు. ఈ మూలన జిల్లాలో ఉన్న కలెక్టర్ని తీసుకెళ్ళి ఇంకో మూల వేసేయటం అనమాట. సో ఇది మమతకు మింగుడు పట్టల్లా. ఎందుకంటే ఇంతకుముందు ఎన్నికల సందర్భంగా ఆవిడ ప్రభుత్వం, ఆవిడ పార్టీ చేసిన అరాచకాలు, అన్ని హత్యలు, ఇవన్నీ కూడా ప్రముఖంగా వచ్చినా పట్టించుకున్నోళ్ళు లేడు. ఈరోజు సిఆర్పిఎఫ్ కంప్లీట్ కంట్రోల్, కేంద్ర బలగాలు కంప్లీట్ కంట్రోల్లో తీసుకున్నాయి. సరే ఆత్మసాక్షి గ్రూప్ ఏం చేస్తోంది, వాళ్ళు ప్రెస్టీజియస్ గ్రూప్, వాళ్ళు ఏం చేస్తుంది అనేది చూద్దాం ఒకసారి. నెక్స్ట్ కనుక వెళ్తే చూసాం బ్యాటిల్ గ్రౌండ్. ఇది నిజంగానే బ్యాటిల్ గ్రౌండ్, యుద్ధభూమి వెస్ట్ బెంగాల్. ఆ యుద్ధభూమిలో ప్రీ పోల్ సర్వే యాజ్ పర్ థర్డ్ ప్రీ పోల్ సర్వే 17th ఏప్రిల్తో ముగిసిన దానికి నెక్స్ట్ చూస్తే కనుక ఒకసారి ఫ్యాక్టర్స్ ఏమున్నాయి. బెంగాల్ ప్రైడ్ అండ్ బెంగాల్ ఐడెంటిటీ, బెంగాల్ అస్మిత అంటుంది ఆవిడ. బెంగాల్ ఈ మొత్తం మా ఆత్మగౌరవం, మనకు ఆంధ్రుల ఆత్మగౌరవం లాగా ఆవిడ బెంగాల్ ఆత్మగౌరవం. నో చరిస్మాటిక్ ఫేస్ అగైన్స్ మమతా బెనర్జీ, అది మనం ముందరే చెప్పుకుంది. ఆవిడకి ధీటైన వ్యక్తి బీజేపీలో ఎవరు లేరు. సువేందు అధికారి అయితే కాడు ఖచ్చితంగా. ఇంకేమున్నాయి, ఎస్ఐఆర్ ఉంది, లా అండ్ ఆర్డరు, వెల్ఫేర్ స్కీమ్స్ టేకన్ అప్ బై వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే ఏ ఇండస్ట్రీని ఆవిడ రానిలేదు. మనకి టాటా వాళ్ళంతటి వాళ్ళే దండం పెట్టి ఆవిడకి వెనక్కి వెళ్ళిపోయారు. అలాగే ప్రైస్ రైసు, కరప్షన్ ఛార్జెస్, ముగ్గురు 4 మినిస్టర్లు అరెస్ట్ అయ్యారు కూడా ఈ ఈడీ ఛార్జెస్ పెట్టినప్పుడు. ఇన్ఫైటింగ్, బీజేపీలో ఇన్ఫైటింగ్ ఒకటి, వాళ్ళని కరెక్ట్గా నడిపించే నావికుడు లేదు, కానీ ఆ నావకి అన్ని చిల్లులే. అది ఆర్గనైజేషన్ స్ట్రెంత్ ఆఫ్ టీఎంసీకి ఆర్గనైజేషన్ అనే కన్నా కూడా రాక్షస గణం ఉంది టీఎంసీకి. ఒకప్పుడు మార్క్సిస్ట్ పార్టీకి ఉంది. వీళ్ళ భయానికి ఏం చేశారంటే, మార్క్సిస్ట్ పార్టీ వాళ్ళందరూ మెజారిటీ 80% వెళ్ళి బీజేపీలో చేరిపోయారు. ఏదో ఒక అంబ్రెల్లా ఉండాలి కదా రక్షణ కోసం అని చెప్పేసి. ముస్లిం అండ్ ఉమెన్ ఓటింగ్ ఇప్పుడు మమత వాటి మీద బ్యాంక్ అయి ఉంది. అలాగే టీఎంసీ, బీజేపీ మేనిఫెస్టోస్ కూడా మ్యాటర్. నెక్స్ట్ కనుక చూస్తే ఒకసారి మనం 17th ఏప్రిల్ నాటికి అసలు ఏమన్నాయి. దెర్ ఇస్ ఎ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ది ఎస్ఐఆర్ ఇంపాక్ట్ సీన్ ఇన్ తమిళనాడు, కేరళ అండ్ ద సిచ్యుయేషన్ ఇన్ వెస్ట్ బెంగాల్. 3 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ఇంప్లిమెంట్ చేశారు. సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ కనిపిస్తుంది. బీజేపీ వెస్ట్ బెంగాల్ని సమగ్రంగా అవగాహన చేసుకోలేకపోయింది అనేది వీళ్ళ అబ్జర్వేషన్. బీజేపీ అవగాహన చేసుకుందనేది వాళ్ళ పరిశీలన. టీఎంసీ హ్యాజ్ ఎ వెరీ స్ట్రాంగ్ గ్రౌండ్ లెవెల్ క్యాడర్ నెట్వర్క్, ఇందులో తిరుగులేదు. నా నెట్వర్క్ అన్నారు ఇందాక అన్నట్టు, రాక్షసగణం ఉంది వాళ్ళకి. వెస్ట్ బెంగాల్లో ఉమెన్ ఓటర్స్, ముస్లిం ఓటర్స్ విల్ ప్లే ఎ డెసిసివ్ రోల్ ఇన్ డిటర్మినింగ్ ద ఫేట్ ఆఫ్ టీఎంసీ అండ్ బీజేపీ. ముస్లిం ఓటర్స్లో కూడా డివిజన్ తీసుకురాగలిగింది బీజేపీ. ఇక్కడ నెక్స్ట్ కనుక చూస్తే గ్రేటర్ కలకత్తా రీజియన్లో, దాని భద్రలోక్ అంటారు, 126 సెగ్మెంట్లు, అసెంబ్లీ సెగ్మెంట్లు, అక్కడ ఓబీసీలు ఉంటారు. భద్రలోక్ ఓబీసీ ఆ నియోజకవర్గాల్లో టీఎంసీకి తిరుగులేదు. ఇది వాస్తవం. రాక్షస గణాల మరొకటా కాదు, వాళ్ళు సాలిడ్ ఓటర్స్ ఆఫ్ టీఎంసీ. టీఎంసీ ఈజ్ లీడింగ్ ఇన్ మోర్ దెన్ 75% ఆఫ్ ది 126 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ. ఇందాకే చెప్పినట్టు 126లో 75లో టీఎంసీ. వెస్ట్ బెంగాల్లో విజేతను నిర్ణయించేది భద్రలోక్, ఈ సెంట్రల్ కలకటా ఖచ్చితంగా, గ్రేటర్ కలకత్తా రీజియన్, నాట్ సెంట్రల్ కలకత్తా.
ఎస్ఐఆర్ ఇష్యూ ఈజ్ నాట్ డెలివరింగ్ ద రిజల్ట్ దట్ బీజేపీ ఎక్స్పెక్టెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్. ఇది నిజమే కొంతమేరకు. వాళ్ళు ఏదో ఊహించారు 93 లక్షల ఓట్లు తీయించేసేయగలిగాం కదా అని బీజేపీ భావించిన, అందులో ఒక 27 లక్షల ఓట్లకి అభ్యంతరాలు వచ్చాయి. దాని మీద జ్యుడిషియల్ ఆఫీసర్స్ పనిచేస్తున్నారు. ఒక 50,000 మందికి ఏదో రిలీఫ్ వచ్చింది. ఓసీ కమ్యూనిటీ ఇన్ వెస్ట్ బెంగాల్ ఈజ్ షోయింగ్ అన్ ఇంక్లినేషన్ టువర్డ్స్ టీఎంసీ అట. ఇది కొంచెం ఆశ్చర్యకరమైన విషయమే. ఎందుకంటే ఇతర కులాలు, అగ్రవర్ణాలు అట్లాంటివి ఏం లేవు రాజ్యాంగంలో. ఇతర కులాలు, అదర్ క్యాస్ట్ అని మాత్రమే అంటారు. సో వాళ్ళు టీఎంసీ వైపు వీళ్ళు అవుతున్నారు. భద్రలోక్ సెక్షన్ విత్ ఇన్ ద ఓబీసీ కమ్యూనిటీ ఈజ్ ఆల్సో లీనింగ్ టువర్డ్ టీఎంసీ. ఇందాకే చెప్పినట్టు టీఎంసీ వైపే ఉన్నారు. నెక్స్ట్ కనుక చూస్తే బీజేపీ మే ఎక్స్పాండ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ నార్త్ బెంగాల్ రీజియన్. వాళ్ళు ఏం తక్కువ తినలేదు, మంచి క్యాడర్ నెట్వర్క్ పెట్టుకొని తిరిగారు. వాళ్ళు కూడా ఏంటంటే వీళ్ళు రాక్షస గణాలు అయితే వాళ్ళు ఆ స్థాయిలో కాదు కానీ చాలా గట్టిగా పోరాడి నిలబడ్డారు. అండ్ చాలామంది వెళ్ళి అక్కడ చాలా రాష్ట్రాల నుంచి వెళ్ళి కార్యకర్తలు, బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు, గాయపడిన వాళ్ళు, ఆసుపత్రులు చికిత్స పొందుతున్న వాళ్ళు, ఇంకా చాలా లిస్ట్ ఉంది. అది వేరే మళ్ళీ మాట్లాడుకోవచ్చు. ముస్లిమ్స్లో ఉమెన్లో కూడా అండ్ బెనిఫిట్స్ ఆఫ్ వేరియస్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంటెడ్ బై ది వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఆర్ మేజర్ రీజన్స్ ఫర్ ద పాజిటివ్ ఇంక్లినేషన్ టువర్డ్స్. ముస్లిమ్స్ ఉమెన్ కూడా వెల్ఫేర్ స్కీమ్స్, టీఎంసీ గవర్నమెంట్ ఇచ్చిన వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల లబ్ధి పొందాం కాబట్టి వాళ్ళు అటువైపు ఉన్నారని వాళ్ళ అభిప్రాయం. పొలిటికల్గా చాలా అవేర్నెస్ ఉన్న స్టేట్. మనకి ఇప్పుడు కాదు, మనం చిన్నప్పటి నుంచి స్కూల్లో వెళ్ళినప్పటి నుంచి పాటలు చదువుకున్నాం. భారతదేశం నిద్రలేచే ముందే వెస్ట్ బెంగాల్ నిద్రలేచేస్తుంది. లేచి భారతదేశం ఎలా ఉండాలనేది వెస్ట్ బెంగాల్ నిర్దేశిస్తుంది. అలా అని వాళ్ళు చెప్పుకునేవాళ్ళు. వాటిలో కొంతమేరకు వాస్తవం ఉంటే ఉండొచ్చు. కానీ ఇవాళ పరిస్థితి రాజకీయంగా చైతన్యం ఎక్కువ ఉందనేది శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ సర్వే యొక్క అభిప్రాయం. సరే, వెస్ట్ బెంగాల్లో ఎస్ఐఆర్ ఇంప్లిమెంట్ చేయడం తర్వాత ఇంప్లిమెంట్ చేయడం మీద పీపుల్ డిస్సాటిస్ఫైడ్గా ఉన్నారట. ఉంటారు సహజంగా. పక్క దేశం నుంచి వచ్చిన చొరబాటుదారులకి ఇది మింగుడు పడిన వ్యవహారమే. చాలామంది ఇప్పటికే బ్యాగులు సర్దుకొని వెళ్ళిపోయారు దేశ సరిహద్దులు దాటి. దిస్ మే వన్స్ అగైన్ జనరేట్ సింపతి ఇన్ ఫేవర్ ఆఫ్ టీఎంసీ అనేది వాళ్ళ అభిప్రాయం. సింపతి పెరుగుతుంది అనేది. నెక్స్ట్ కనుక చూస్తే బీజేపీకి లీడర్స్ లేరు. పబ్లిక్ ఇమేజీ ఫేసు మమతా బెనర్జీతో ధీటుగా పోరాడగలిగిన వాళ్ళు లేరు, అది నిజం. నేషనల్ లీడర్స్ నరేంద్ర మోడీ కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా కానీ వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఈసారి డిఫరెంట్గా ఉన్నాయి. లాస్ట్ టైం ఏంటంటే మమతా బెనర్జీని పర్సనల్గా టార్గెట్ చేసినట్టుగా వ్యవహరించారు. ఈసారి చాలా వ్యూహాత్మకంగా వెళ్ళారు. సిద్ధాంతాల మీద వెళ్ళారు, అండ్ చొరబాటుదారుల మీద వెళ్ళారు, మహిళలకు రక్షణ విషయంలో వెళ్ళారు, జరుగుతున్న అరాచకాల అకృత్యాల మీద వెళ్ళారు. ప్రతిదీ స్టాటిస్టిక్స్ తీసుకుని మాట్లాడారు. మరోసారి టీఎంసీ కనుక వస్తే ఈసారి బంగ్లాదేశ్కి వెస్ట్ బెంగాల్కి మధ్య బార్డర్ అనేది ఉండకపోవచ్చు, మొత్తం చెరిపేస్తుంది మమతా బెనర్జీ అనే విషయాన్ని చాలా బలంగా అయితే బీజేపీ జనంలోకి తీసుకెళ్ళగలిగింది. అవుట్ సైడర్స్ అని మాట్లాడుతుంది మమతా బెనర్జీ. వచ్చే వాళ్ళందరూ బెంగాలీలు గారు, వాళ్ళకి ఇక్కడ ఏం తెలుస్తుంది అనేది. మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ పబ్లిక్ మీటింగ్స్, క్యాంపెయిన్ ఇవన్నీ కూడా పనిచేస్తాయి ఇన్ ఫేవర్ ఆఫ్ టీఎంసీ అనేది ఆత్మసాక్షి గ్రూప్ భావిస్తాను. నెక్స్ట్ కనుక చూస్తే వెస్ట్ బెంగాల్ ఇప్పటివరకు కుల ప్రాతిపదికన, మత ప్రాతిపదికన ఓటు చేయలేదు. ఆత్మసాక్షి గ్రూప్ వాళ్ళ ప్రీపోల్ సర్వే చెప్తున్నది. బెంగాల్ అస్మిత, భద్రలోక్ కమ్యూనిటీ, పబ్లిక్ సపోర్ట్ మే డిపెండ్ మోర్ ఆన్ ది వెల్ఫేర్ స్కీమ్స్. అచ్చంగా వెల్ఫేర్ స్కీమ్స్ మీద బ్యాంక్ అయ్యారు. ఇక్కడ మనం ఒక చాలా కీలకమైన అంశం మనం మాట్లాడుకోవాలి. వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఎవరు ఎక్కువ బ్యాంక్ అవుతారు? ఉపాధి అవకాశాలు లేని చోట. ఉపాధి అవకాశాలు ఎందుకు ఉండలేదు? ఉపాధి అవకాశాలు సృష్టించడానికి వచ్చిన పారిశ్రామికవేత్తల్ని భయపెట్టి పారదోలిన ఘనత మమతా బెనర్జీది. అంతకుముందు మార్క్సిస్టులు అదే చేశారు, ఈవిడ అంతకు మించి చేసింది. సో ఉపాధి అవకాశాలు లేనప్పుడు ఇవాళ మనం కనుక చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ఏ కార్నర్లో చూసినా ఎవరీ 4th పర్సన్ ఈజ్ ఏ బెంగాలీ. వర్క్ వాళ్ళ ఉపాధి కోసం వెతుక్కుంటూ వస్తున్నారు. హోటల్స్ కావచ్చు, ఇతర నిర్మాణ రంగం కావచ్చు, వెతుక్కుంటూ వస్తున్నారు. ఈ మధ్యకాలంలో వలస మరీ పెరిగింది. సో అందువల్ల మిగిలిన వాళ్ళు వెల్ఫేర్ స్కీమ్స్ మీద బ్యాంక్ అవుతారు. నెలకి ఇచ్చే రేషనో, లేకపోతే 3 నెలలకు వచ్చే పెన్షన్ అనో, ఇంకోటనో సపోర్ట్, దాని మీద బ్యాంక్ అవుతున్నారు. Presence of ISF, AIMM and other Muslim-based parties is being viewed by many Bengali voters as indirectly benefiting BJP. ఎలాగూ మజ్లిస్ మీద ఒక ముద్ర ఉంది, బీజేపీకి అనుకూలమని అలాగే చూస్తున్నారు. కానీ వాళ్ళకేదో ఈల్డ్ అవడానికి ముస్లిమ్స్ రెడీగా లేరు, టీఎంసీ వైపే ఉన్నారనేది వీళ్ళ 90% ముస్లిమ్స్ ముస్లిం ఓటర్స్ టీఎంసీని సపోర్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ కనుక చూస్తే
Similar to the 2021 assembly elections, if BJP once again secures strong support from the Matua and Rajbansi communities. మతువా అండ్ రాజ్బన్సీ. మతువా కమ్యూనిటీ ఏంటంటే బంగ్లాదేశ్ నుంచి ఇటు వచ్చిన హిందువులు, వాళ్ళ సపోర్ట్ ఈసారి రాజ్బన్సీ సపోర్ట్, కమ్యూనిటీ సపోర్ట్ బీజేపీకి ఉంటుంది. ఒకవేళ ఇఫ్ వన్స్ అగైన్ సెక్యూర్ స్ట్రాంగ్ సపోర్ట్ కనుక ఉంటే కనుక, లేకపోయిన పక్షంలో, వాళ్ళ కమ్యూనిటీస్ సపోర్ట్ లేకపోయిన పక్షంలో బీజేపీ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అయితే ఈసారి సాధించకపోవచ్చు. మతువా కమ్యూనిటీకి బీజేపీ హామీలు ఇచ్చింది, అవి ఇంప్లిమెంట్ చేయడంలో ఎక్కడో ఒక స్టేల్మేట్, ఒక ప్రతిష్టంభన ఉంది. ముస్లిం ఓటర్సు, ఉమెన్ ఓటర్సు, భద్రలో కంటే ఓబీసీ ఓటర్సు వాళ్ళు దే కంటిన్యూ టు ఇంక్లైన్ టువర్డ్స్ టీఎంసీ. ఎక్కడన్నా చిన్న చితక డివిజన్స్ ఉన్నా కూడా అవి మతువా అండ్ రాజ్బన్సీ కమ్యూనిటీస్లో ఉన్నా కూడా టీఎంసీకి వచ్చే పెద్ద నష్టమేం లేదు 2026 అసెంబ్లీ ఎలక్షన్స్లో. ఎస్సీ, ఎస్టీ, ఓసీలు కూడా టీఎంసీ హిందూ ఓటర్స్ కూడా కన్సాలిడేట్ చేయడానికి బీజేపీ ప్రయత్నం చేయగలిగితే ఇట్ మే స్టిల్ అచీవ్ సమ్ పాజిటివ్ రిజల్ట్స్, కొద్ది మేరకే. నెక్స్ట్ కనుక చూస్తే ఒకసారి గ్రాఫ్ చూద్దాం, పై డయాగ్రామ్ అది చూస్తే టీఎంసీకి 17వ తారీఖు, ఏప్రిల్ 17వ తారీఖు తోటి ముగిసిన దీంట్లో టీఎంసీకి 46.5% ఓటింగ్ ఉంది, బీజేపీకి 42.25, అంటే 4.5 వేసుకోండి ఇంచుమించు. కాంగ్రెస్ కనా కష్టం 3.5, కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ పార్టీ మరీ కనా కష్టం 2.75, అదర్స్ 5% అట. సో ఒక్కసారి చూస్తే 46, 42, 4.5% వేసుకోండి. 4.5% వేరియేషన్ ఉన్నప్పుడు బీజేపీకి దింపుడు కళ్ళం ఆశ తప్పించి బీజేపీ ఇక్కడ గెలుచుకొస్తుందనే నమ్మకం అయితే లేదు. నెక్స్ట్ కనుక చూస్తే మనం ఇది థర్డ్ ప్రీ పోల్ సర్వేకి వచ్చేప్పటికీ మ్యాజిక్ మార్క్ 148 చెప్తున్నారు, టోటల్ 294. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు 294 ఉండేవి, ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో 294లో మ్యాజిక్ మార్క్ 148 కాను టీఎంసీ ఆల్రెడీ వచ్చేసిందే. ఇప్పటివరకు 170 నుంచి 195, బీజేపీ 107 నుంచి 130, కాంగ్రెస్ 3 లేదా 4, సిపిఎం 2 నుంచి 3, జీజేఎం అనే ఒక పార్టీ 5, అదర్స్లో మరి ఓవైసీ పార్టీ, చార్మినార్ పార్టీ ఏమన్నా 1, 2 తెచ్చుకోవచ్చు, 6. సో ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి, ఇక్కడ 170 నుంచి 195, ఇక్కడ 107 నుంచి 130. ఎట్లా చూసుకున్నా కూడా పోనీ 195 సెక్యూర్ చేసుకుంటే 130, 65 సీట్లు తేడా ఉంది. ఇక్కడ 170 తెచ్చుకున్నా, ఇక్కడ 107 అంటే 63. సో అది చాలా క్లియర్ కట్ బీజేపీ విఫల ప్రయత్నం చేసింది. నెక్స్ట్ కనుక చూస్తే రీజియన్స్ వైజ్గా ఎలా ఉంది. నార్త్ బెంగాల్ అండ్ హిల్లీ రీజియన్లో 54 సీట్లుంటే టీఎంసీకి 18 నుంచి 25 రావచ్చు, బీజేపీకి 29 నుంచి 36, అదర్స్ 1. కీన్ కంటెస్ట్ రెండిట్లో ఉంది. సెంట్రల్ బెంగాల్లో 58కి టీఎంసీకి 35 నుంచి 43 రావచ్చు, 20 నుంచి 24 బీజేపీ సెక్యూర్ చేసుకుంటుంది, అదర్స్కి ఏమీ రావు, కీన్ కంటెస్ట్ ఒకటి ఉంటుందండి. గ్రేటర్ కలకత్తా 126, ఇందాకే చెప్పుకున్నాం, బదుల్లో కమ్యూనిటీస్ ఇక్కడ ఉన్నాయి, వాళ్ళు 91 నుంచి 95 మొత్తం స్వీప్ చేసినట్టే వాళ్ళు తెచ్చుకునేది. 30 నుంచి 37 బీజేపీకి వస్తున్నాయి, 5లో కీన్ కంటెస్ట్ ఉంది. అండ్ జుంజాల్ మహల్ అండ్ మెడ్నీపూర్లో 56 ఉంటే 23 నుంచి 28 టీఎంసీకి ఉంటే గెలిచే పని ఉంటే, బీజేపీ 28 నుంచి 33. కీన్ కంటెస్ట్ 4 ఉంది. ఓవరాల్ కీన్ కంటెస్ట్ 4 రీజన్స్ మీద 12 ఉంటే, ఇందాకే చెప్పినట్టు 294 గాను టీఎంసీ 170 నుంచి 195, బీజేపీ 107 నుంచి 130 తెచ్చుకుంటుంది. నెక్స్ట్ కనుక చూస్తే మనం ఈ వివరంగా సరే మొత్తం రీజియన్స్ వైజ్గా డార్జిలింగు, కలింపాంగ్, జల్పైగురి, అలిపూర్దార్, కూచ్ బిహార్, నార్త్ దినాజ్పూర్, సౌత్ దినాజ్పూర్, మాల్దా. ఈ మాల్దా ఈజ్ నోన్ ఫర్ వైలెన్స్ అండి. మాల్దా రీజియన్, ఈ నార్త్ బెంగాల్ అండ్ హిల్లీ రీజియన్లో మాల్దా ప్రాంతం 12 ఉన్నాయి సెగ్మెంట్స్. టీఎంసీ 6 నుంచి 7, బీజేపీ 5 నుంచి 6, టఫ్ ఫైట్ ఇస్తుంది. అలాగే నార్త్ దినాజ్పూర్లో 9కి 3 నుంచి 4 టీఎంసీ, హిల్లీ రీజియన్లో 4 నుంచి 5 బీజేపీ, 1 కీన్ కంటెస్టు. కుచ్ బిహార్లో సేమ్ 3 to 4, 5 to 6. అండ్ ఇటు వచ్చేప్పటికి అలిపూర్దార్లో టీఎంసీ తక్కువ ఉంది, బీజేపీకి ఎక్కువ ఉంది. జల్పైగురిలో బీజేపీ ఈజ్ లీడింగ్, డార్జిలింగ్లో కూడా బీజేపీ ఈజ్ లీడింగ్ హిల్లీ రీజియన్లో. నెక్స్ట్ కనుక చూస్తే సెంట్రల్ బెంగాల్ రీజియన్లో బీర్భూమ్లో 11 ఉంటే టీఎంసీ 7 నుంచి 8, బీజేపీ 4 నుంచి 5. ముర్షీబాద్, ఈ ముర్షీబాద్లో 22 ఉంటే 16 నుంచి 17 టీఎంసీ, 6 నుంచి 7. ఇది అల్లర్లు జరగడానికి ఆస్కారం ఉన్న ప్రాంతం ఇది. వెస్ట్ బార్ధమన్ 9 ఉన్నాయి,
9 టీఎంసీ 4-6, బీజేపీ 5-6. టఫ్ ఫైటే ఉంది. ఈస్ట్ బార్ధమన్ 16 ఉంటే 11-12 టీఎంసీ 5-6. బీజేపీకి ఇక్కడ లేదు. టోటల్ 58లో 38-43 టీఎంసీ సెక్యూర్ చేసుకునే అవకాశం ఉంటే 20-24 బీజేపీ అండ్ ఒకటి కీన్ కాంటెస్ట్ ఉంది. ఇక గ్రేటర్ కోల్కతా రీజియన్లో చూస్తే కోల్కతా సౌత్ మొత్తం 126 ఉన్నాయి. ఈ బద్రలో కోల్కతా సౌత్లో 4 ఉన్నాయి. 3-4 టీఎంసీ, 1-2 బీజేపీ. కోల్కతా నార్త్లో 7కి గాను 6-7 టీఎంసీ, 1 లేదా 2 బీజేపీ. హౌరాలో 16కి గాను 13-14 చాలా కీలక. హౌరా అండ్ హుగ్లీ. హౌరాలో టీఎంసీ హ్యాజ్ ఇట్ స్ట్రాంగ్ ప్రజెన్స్, బీజేపీ హోప్లెస్ 2 లేదా 3, 1 ఇన్ కంటెస్ట్. హుగ్లీలో 18కి గాను 13-14 అగైన్ ఇక్కడ కూడా టీఎంసీ లీడ్ ఉంది. 4-5 బీజేపీ సెక్యూర్ చేసుకోవచ్చు, 2 ఇన్ కంటెస్ట్. నదియాలో 17కి గాను 9-10 టీఎంసీ, 8-9 బీజేపీ. నార్త్ 24 పరగనాస్, ఉత్తర 24 పరగనాల జిల్లా అంటారు, 33 ఉన్నాయి. 25-26 టీఎంసీ సాలిడ్గా టీఎంసీ సెక్యూర్ చేసుకోబోతుంది. 8-9 బీజేపీ, 1 ఇన్ కంటెస్ట్. సౌత్ పరగనాస్ 31 ఉంటే 24-25 ఇక్కడ కూడా సేమ్ టీఎంసీ బ్రహ్మాండంగా పర్ఫామ్ చేయబోతోంది. అండ్ 6-7 బీజేపీ, 1 ఇన్ కంటెస్ట్. టోటల్ 126లో 91-99 టీఎంసీ, 30-37. ఇక్కడ లార్జ్ గ్యాప్ అక్కడ కనిపిస్తుంది, వాస్ట్ గ్యాప్ కనిపిస్తుంది బీజేపీకి. 5 కీన్ కంటెస్ట్. నెక్స్ట్ కనుక చూస్తే మనం లాస్ట్ రీజియన్ 4వది జుంజాల్ మహల్ అండ్ మెదినీపూర్. ఇందులో పురూలియా ప్రాంతంలో 9 ఉన్నాయి. 9లోనూ 2-3 టీఎంసీ, బీజేపీకి ఇక్కడ 6-7 రావచ్చు. పశ్చిమ మెదినీపూర్ దీంట్లో 15కి గాను 8-9 టీఎంసీ, 6-7 బీజేపీ, 1 కీన్ కంటెస్ట్. పూర్వ మెదినపూర్ అంటే ఈస్ట్ మెదినపూర్ అవుట్ ఆఫ్ 16 6-7 టీఎంసీ, 9-17 ఇక్కడ రివర్స్ అయింది. ఈస్ట్ మెదినపూర్లో బీజేపీ సెక్యూర్ చేసుకుంటుంది, 1 కీన్ కంటెస్ట్. బంకూరాలో నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ 12 ఉంటే 5-6 టీఎంసీ, 6-7 బీజేపీ, పోటాపోటీ కీన్ కంటెస్ట్ ఉన్నది, 1 కీన్ కంటెస్ట్ ఉంది. ఝార్గ్రామ్లో 4కి గాను 2-3 టీఎంసీ, 1-2 బీజేపీ. టోటల్ 56 ఉంటే 23-28 టీఎంసీ, 28-33 బీజేపీ, 4 కీన్ కంటెస్ట్. ఓవరాల్గా ఏంటంటే 12 కీన్ కంటెస్ట్ ఉన్నాయి, 12 సెగ్మెంట్స్. జీజేఎం 1, జీజేఎం అనే ఒక పార్టీ, బీజేపీ 107-130 సెక్యూర్ చేసుకోవచ్చు, టీఎంసీ 170-195. నెక్స్ట్ కనుక చూస్తే మనం ఓవరాల్గా ఐ థింక్ ఓవరాల్ పిక్చర్ ఇక్కడ వచ్చేసింది మనకి. బీజేపీ 107-130 కింద మీద పడి తపస్సు చేసినా 130 దాటే అవకాశాలు ఏమాత్రం, 130 మించి వెళ్ళే అవకాశాలు ఏమాత్రం లేవనేది నిర్దిష్టంగా శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ సర్వే చెప్తున్న అంశం. సో 170-195 టీఎంసీ. ఇదేంటి అక్కడ ప్రజల్లో ఉన్న మూడుని బట్టి. ప్రజల్లో ఉన్న మూడు కాకుండా వేరేవి పనిచేసే ఫ్యాక్టర్స్ ఉంటాయి. అదే కనుక జరిగితే ఈ తొలగించిన 93 లక్షల లేదా 97 లక్షల్లోనూ ఒక 27 లక్షలు ఇంకా సందిగ్ధంలో ఉన్నాయి. వాటికి ఇప్పటివరకు 50,000 మందికి మాత్రమే ఓటు హక్కు ఇచ్చారు. ఎక్కడా లేని ఒక విచిత్రమైన అంశాన్ని ఇక్కడ తెర మీద తీసుకొచ్చారనేది మమతా బెనర్జీ ఆరోపణ. బట్ వాస్తవం ఏంటంటే అరాచకం ప్రబలిపోయింది అక్కడ. ప్రత్యేకించి ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చొరబాటుదారులు, జమాతే ఇస్లామీ మద్దతుదారులతోటి హింస ప్రజ్వరిల్లే ప్రమాదం ఉంది. కాబట్టి సిఆర్పిఎఫ్ బలగాలు, ఇతర కేంద్ర పారామిలిటరీ బలగాలన్నీ రంగంలోకి దిగాయి. పోలీస్ స్టేషన్లన్నీ ఇప్పుడు వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందు చేసిన అరాచకాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈసారి ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంది. మమతా బెనర్జీకి ఇది నల్లేరు మీద నడక కాదు. షీ మే విన్ ద ఎలక్షన్స్, ఆమె గెలవచ్చు, కానీ గెలిచిన ఈ నెంబర్లు మారే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. నేరో మార్జిన్ తోటి ఆవిడ గట్టెక్కచ్చు అనేది ఒక పరిశీలన, కేంద్ర ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన పరిశీలన. ఎనీహో వేచి చూడాలి. దేశం మొత్తం 4 అసెంబ్లీ రాష్ట్రాల్లో ఎన్నికలు 5 రాష్ట్రాల్లో జరుగుతుంటాయి, ఇంక్లూడింగ్ పుదుచ్చేరి. ఒక వెస్ట్ బెంగాల్ మీద ఫోకస్ పెట్టింది. అంటే ఏ స్థాయిలో అక్కడ హింస ప్రజ్వరిల్లిందో, ఏ స్థాయిలో మతోన్మాద శక్తులు, అక్కడ విచ్ఛిన్నకర శక్తులు అక్కడ ప్రబలిపోయాయో, ఎలా విచ్చలవీడితనం, విశృంఖలత్వం పేటరేగిపోయిందో, దౌర్జన్యాలు, దుర్మార్గాలు పెరిగిపోయాయో, నిరుద్యోగం అలాగే అకృత్యాలు పెరిగిపోయాయో, వాటన్నిటికీ సమాధానం చెప్పాలని వెస్ట్ బెంగాల్ ఓటర్ కోరుకుంటున్నాడు. బట్ ఎవరి వైపు ఈల్డ్ అవుతాడు? బెంగాల్ అస్మితా వైపా లేకపోతే జాతీయవాదం వైపా? వేచి చూడాల్సిన అంశం ఇది.